హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి మంచి స్పైసీ మటన్ బిర్యానీ. ఓకే, మటన్ బిర్యానీకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు: మటన్ కిలో తీసుకున్నానండి నేను. మటన్ వచ్చేసి బాస్మతి రైస్, ఓకే, నెయ్యి, మిరియాల పొడి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మెంతి, షాజీరా, గరం మసాలా, ఈ హోల్ గరం మసాలాలు అండి, చెక్క, యాలాచి, లవంగాలు, పసుపు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కారం, కరివేపాకు, బిర్యానీ ఆకు, సాల్ట్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కావాలి మనకు బిర్యానీ చేయాలంటే. ఇప్పుడు మొదటగా మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. చేయడం ఎలాగో చేద్దామా, చూద్దామా, రండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనము కుక్కర్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి మంచిగా మటన్ అండి, కిలో మటను వేసాను కుక్కర్లో. మటన్కి తగినంత ఓన్లీ ఈ మటన్కి మాత్రమే ఒక స్పూన్ సాల్ట్ అండి, ఒక అర స్పూన్ పసుపు. ఓకే, కాస్త వాటర్, ఒక గ్లాస్ వాటర్ అంతేండి. మంచిగా కలిపి విజిల్స్ పెట్టుకుందాం. కుక్కర్ విజిల్ పెట్టేసి వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కుక్కర్ తీసి పక్కన స్టవ్ పైన పెట్టానండి. అక్కడ విజిల్స్ వచ్చేస్తే మనకు మటన్ ఉడికిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు బిర్యానీకి డేష పెట్టినాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కొంచెం వాటర్ ఉంది, ఇందులో వాటర్ అయినాక ఆయిల్ వేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసి కొద్దిగా కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుకు కొద్దిగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మంచిగా ఆయిల్ కుక్ కావడానికి టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఉల్లిపాయలు, ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాం సన్నగా. మంచిగా ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్లో రావాలండి బిర్యానీకి. వేగడానికి కనీసం మనకు 10-15 నిమిషాలు పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం వీటిని తీసేసి చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, తీసి పక్కన పెట్టేద్దాం. దీంట్లో సగమే తీస్తానండి, ఎందుకంటే మిగతావి కొన్ని తాలింపుకి అలాగే పెట్టేస్తాను నేను. మంచిగా మంచిగా ఇవి రెడ్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. మంచిగా గరం మసాలా అండి, చెక్క, యాలాచి, 2 లవంగాలు, ఓకే, పుదీనా, పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర,
షాజీరా ఒక స్పూన్ వేసానండి. చెక్క, లవంగాలు, యాలకులు, పుదీనా, పచ్చిమిర్చి, షాజీరా మంచిగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసినాము అల్లం వెల్లుల్లి. మంచిగా అల్లం వెల్లుల్లి వేసాము ఒక 4 స్పూన్స్ దాకా. కాస్త కుక్ కావాలి, అల్లం వెల్లుల్లి వేగాలి. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకున్నాం. పక్కన కుక్కర్లో పెట్టుకున్నాం కదండి మనం మటను. ఒక 5 విజిల్స్ వచ్చినాయి, చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ మసాలా మంచిగా ఆనియన్స్, వెల్లుల్లి మంచిగా వేగినాయి. ఇప్పుడు మనం మటన్ తీసి ఇందులో వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా మటను కుక్కర్ నుండి ఇందులోకి వేసేస్తాం. సగమే ఉడికిందండి, మళ్ళీ మొత్తం ఉడికియాము. 4-5 విజిల్స్ చాలు. ఎక్కువ విజిల్స్ పెడితే చిరిగిపోతాయి ముక్కలు, కాబట్టి 4-5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా చికెన్ ముక్కల్లాగా పెద్ద సైజు తీసుకోనండి నేను మటన్ బిర్యానీకి. చిన్న సైజు అంటే మీడియం సైజు, కాస్త చిన్నగానే తీసుకుంటాము. ఎందుకంటే ముక్క సాఫ్ట్గా మంచిగా ఉడకాలి. ఊరికే పెద్ద సైజు చేసుకొని మనం ఉడకకుండా ఇబ్బంది పడదు. ఇందులో వచ్చేసి పసుపు 1 స్పూన్ వేసానండి. మంచిగా కారం వచ్చేసి 4 స్పూన్లు తీసుకున్నానండి. ఇది మిరియాల పొడి 1 స్పూను, వేయించి జీలకర్రని పొడి చేసుకున్నానండి. ఇది వచ్చేసి 1.5 స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా అండి 1 స్పూన్ తీసుకున్నా. అంటే ధనియా పౌడర్ 3 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు కొద్దిగా వేసాం మటన్లోకి. ఇప్పుడు కూడా మటన్కి సరిపడంత సాల్ట్ 1.5 స్పూన్, అప్పుడు 1/2 స్పూన్, 2 స్పూన్స్ సరిపోతుందండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఇప్పుడు వీటిని మంచిగా మటన్ అల్లం కాస్త అడగండి. కానీ అది కూడా ఇప్పుడు పెరిగేస్తే అదంతా నీట్గా వచ్చేస్తుంది, ఏమీ అతుక్కోకుండా మంచిగా ఉంటుంది. సరే, ఎంత మంచిగా ఉందో మటను. మంచిగా మసాలా అంతా పట్టేసి ముక్కలకి మనం నెక్స్ట్ పెరిగేస్తాం. మంచిగా 1 కప్పు పెరుగు వేసి కూడా మనం మంచిగా కలపడం వల్ల పెరుగు వాటర్ ఊరి మటను ఉడికించుకుంటాం. అందులో పెరుగు, ఇప్పుడు మనం కుక్కర్లో మటన్ పెట్టుకున్నాం కదండి, అందులో కూడా వాటర్ ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇది ఉడికి పట్టిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ కూడా, ఆ మటన్ ఉడికించిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. కాస్త అది ఉడకడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది.
మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి కస్తూరి మెంతి వేద్దాం. కస్తూరి మెంతి అండి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను. మంచిగా స్మెల్ కోసం, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. మంచిగా కుక్ చేసి ఇక్కడ పక్కన మనము కుక్కర్ పెట్టుకున్నాం కదండి, మటన్ ఉడికించింది. అందులో వాటర్ ఉన్నాయి 1/2 లీటర్ దాకా. నేను అందులోకి ఇంకొక 1/2 లీటర్ యాడ్ చేసి బాగా వేడి చేసినాను నీళ్ళు. కొంచెం కాగాల వాటర్ కాగినాక మనం ఇందులోకి వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వాటర్ కూడా మంచిగా హీట్ అయిపోయినాయి. వాటర్ వేస్తున్నాను. లీటర్ ఉంటాయి అండి, లీటర్ వాటర్ వేసేసాను. ఆ మటన్ ఉడికిచ్చి వాటర్ అందులోకి ఇంకొక 1/2 లీటర్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. కూల్ వాటర్, చల్ల నీళ్ళు వేయకూడదు. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. ప్లస్ మటన్ ముక్క చాలా స్మూత్గా మెతువుగా ఉంటుందండి తినడానికి. మనకి గట్టిగా ఉండదు పీసు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి 20 నిమిషాలు పడుతుందండి. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మటన్లో మనం నీళ్ళు వేసి పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను. అది ఉడకడానికి 20 నిమిషాలు పడుతుందన్నాను కదా. ఈలోగా మనం ఇక్కడ మళ్ళీ రైస్ ఉడికించుకోవాలి కదండి బిర్యానీకి మనం. కాబట్టి ఇక్కడ రైస్కి వాటర్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సాల్ట్ వచ్చేసి ఇందులోకి 2 స్పూన్లు వేస్తానండి. సాజీరా 1 స్పూను, 2 యాలాచి, 2 చెక్క, లవంగాలు. ఓకే, వేసేసాం. ఇందులోకి ఆయిల్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్. మనకి ఇది వాటర్ హీట్ కావాలా. స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసినాం. ఇవి ఉడకడానికి టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా వాటర్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు బిర్యానీ రైస్కి కరివేపాకు ఇప్పుడే వేయాలండి. కరివేపాకు నేను మర్చిపోలేదు. ఓకే, మంచిగా గ్రీన్ కలర్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. కిలో రైస్ అండి, 1/2 అవర్ నానబెట్టాను. ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తూనే మనం రైస్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా వేసేసేయాలి. పక్కన మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయి దగ్గరికి అయ్యిందండి. మనకి ఇప్పుడు రైస్ అయ్యేదే ఆలస్యం. రైస్ అయిపోయిందంటే మంచిగా తీసేసి రైస్ అందులో వేసుకోవచ్చు మనం. అంతే అండి, బిర్యానీ మంచి మటన్ బిర్యానీ. నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మసాలా నేను ప్రిపేర్ చేసినది మీకు చూపిస్తాను. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మటన్ చూద్దాం. ఇప్పుడు మనము రైస్ పక్కన పెట్టేస్తాను. పక్క స్టవ్ పైన అది ఉడుకుతుంది. మంచిగా మటన్ కుక్ అయిపోయిందండి. దగ్గరికి చూస్తున్నారు కదా, చాలా గ్రేవీ దగ్గరికి మంచిగా ఉడికిపోయింది. మనకి రైస్ అయితే అయిపోతుందండి. మంచిగా దమ్కేయచ్చు బిర్యానీ. ఆహా, ఇంత కలర్ఫుల్గా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, మంచిగా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఆయిల్ మంచిగా పైకి తేలింది. టూ ఆర్ 3 మినిట్స్లో రైస్ కూడా కుక్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా మటన్ రెడీ అయిపోయింది మనకి. రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ వచ్చేసి ఇంకా ముక్కలు బాగా ఉడికిందండి. మంచిగా ఇందులోకి ముందుగా కొత్తిమీర తరిగేసేద్దాం. ఓకే, వచ్చేసి రైస్ మంచిగా
తీసి లేయర్లుగా వేసుకోవాలి. మంచిగా పాత్ర వెడల్పు అన్నం వేసేసుకోవాలి మనం. వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు వచ్చేసి మంచిగా పుదీనా, తర్వాత వచ్చేసి కొత్తిమీర, ఓకే, ఆనియన్స్ అండి. ఫస్ట్ మనము మంచిగా గోల్డ్ కలర్లో ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి. ఇప్పుడు వచ్చేసి నెయ్యి అండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. వచ్చేసి అరచిక్క నిమ్మరసం, చాలు అరచెక్క ఈ లేయర్కి. వచ్చేసి మళ్ళీ రైస్ వేస్తాం. ఇప్పుడు బిర్యానీ తినాలంటే ఇంట్లోనే చేసుకొని తినాలండి. మంచిగా మనం నీట్గా శుభ్రంగా మంచిగా టేస్టీగా చేసుకుంటాం. బయట తెచ్చుకునేవి అంత టేస్టీగా ఉండొచ్చు కానీ హోటల్ ఫుడ్స్ క్వాలిటీ ఉండదండి. మనం మంచిగా ఇంట్లో చేసుకుంటే 2 పూటలకు కూడా తినొచ్చండి, సరిపడుతుంది. కిలో 4 మెంబర్స్ 5 మెంబర్స్ మంచిగా తింటారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేసుకోవచ్చు. మంచిగా రైస్ వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, రైస్ అంతా వేసేసాము కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, ఫైనల్ టచ్ అండి ఇది మన కొత్తిమీర. ఓకే, ఇప్పుడు వచ్చేసి మంచిగా ఉన్న ఆనియన్స్ అన్నీ వేయించుకునేటివి వేసేసుకోవాలి. వేసి ఇంకో 2 స్పూన్స్ నెయ్యి, 2 లేదా 3 కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 2-4 స్పూన్స్ వేసానండి, సరిపోతుంది. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా అరచెక్క నిమ్మరసం అండి. మొత్తం ఒక నిమ్మకాయ తీసుకున్నాము. ఒక లేయర్కి హాఫ్, ఒక లేయర్కి హాఫ్ వేసేసాను. ఓకే, మంచిగా దమ్ పెట్టుకుందాము. వెయిట్ చేద్దాం. ఒక 10 మినిట్స్లో బిర్యానీ అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. మంచిగా బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. ఓకే, ప్లేట్లోకి తీసుకున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం మటన్ బిర్యానీ అయిపోయింది, ఫినిష్ చేసినాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.